శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయం 35వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. గుకారక ప్రథమో వర్ణో మాయాది గుణభాసకం రుకారోస్తి పరం బ్రహ్మ మాయా భ్రాంతి విమోచకం. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ పార్వతి, గురు పదమునందలి మొదటి వర్ణమగు గుకారము మాయ మొదలైన గుణములను ప్రకాశింపజేయుచున్నది. రెండవ వర్ణమగు రుకారము ఆ మాయ యొక్క భ్రాంత్యాది గుణములను నశింపజేసేది పరబ్రహ్మమై ఉన్నది. ఇట్లు గురు పదమే మాయగాను పరబ్రహ్మముగాను ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. మనం 34వ శ్లోకములో అనుకున్నాం, గురువుని మనము ధ్యానిస్తూ గుర్తు ఉన్నంత వరకు కూడా మనం మాయలో ఉన్నట్టే. అదే గుకారం. గురువుని గుర్తిస్తూ గురువు చెప్పే విషయాలని గమనిస్తూ గుణముతో కలిగి ఉంటాము కనుక గుణము దోషమైనటువంటిది. ఆ గుణము సాత్విక గుణము అయినప్పటికీ కూడాను అది బందీని, అది బంగారు సంకెళ్ళు లాంటివి. బంధ విముక్తికి సంకెళ్ళు ఏమీ ఉండకూడదు, అదే మోక్షం. ఈ యొక్క గుకారము అనేటువంటిది గుర్తిరిగేటువంటిది. ఈ గుకారాన్ని రహితపరిచేటువంటిది రుకారం. రహితపరిచినటువంటిది ఏ వస్తువు దాన్ని కూడా వదిలేయాలి. ఎరుక చేత ఎరుకను ఎరిగినటువంటిది ఉన్నది కదా, దాన్ని కూడా వదిలేయాలి అని కదా మన గురు సూచన. కావున ఆ స్థితిని ఎవరు పొందుతారో వాళ్ళు ఈ యొక్క గుకార రుకారాన్ని కూడా మీరినటువంటి వారు కావాలి అని మనకిక్కడ తెలియపడుతున్నది. గుకారము మాయ మొదలైన గుణములను ప్రకాశింపజేయుచున్నది. ఆ యొక్క గుకారమే అన్ని గుణములకు మూలమై ఉన్నది. రెండవది రు అనే వస్తువు, ఆ అక్షరం రుకారము ఆ మాయ యొక్క భ్రాంత్యాది గుణములను నశింపజేసేది పరబ్రహ్మమై ఉన్నది. అందుకే రు అనేది ప్రకాశము, గు అనేది అజ్ఞానము అని చెప్పారు మనవాళ్ళు. కాబట్టి ఇట్లు గురుపదమే మాయగాను పరబ్రహ్మముగా ఉన్నది అని మనకు తెలియబడుతున్నది. ఎప్పుడైతే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అన్నది మనకు శబ్దరహితము కావాలి. శబ్దము రహితమైనప్పటికీ కూడా భావం ఉంటుంది. ఆ భావాన్ని కూడా రహితపరుచుకునేటువంటి స్థితి కావాలి. మొదటగా సాకారము ఉండాలి, తదనంతరము నిరాకారానికి రావాలి. మొదటగా సగుణము ఉండాలి, తర్వాత నిర్గుణానికి రావాలి. సాకార నిరాకార సగుణ నిర్గుణములను మీరినటువంటి స్థితి పొందడానికి గురు మార్గమే సరైనటువంటిది. అటువంటి స్థితిని పొందగలిగినటువంటిది ఈ యొక్క గురు గీతలో ఉన్నటువంటి ముఖ్య సారాంశం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే తెలియచేసేటువంటి వ్యక్తి మనకు అవసరం.
ఆ వ్యక్తి ఎవరు అంటే అతన్ని అశరీరి, నిజ గురు. ఇవి అన్నీ కూడా అనుభవించి అనుభవ రహిత స్థితిలో ఉండి తెలియజేయగలిగేటువంటి మహానుభావుడి సద్గురు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.